మిత్రమా, మనసుకు గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. మనమేంటో మనకు తెలిస్తే చాలు. అంతేకాని ఎవరో ఏదో అన్నారు అని మనం బాధపడకూడదు. మనల్ని మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీవేంటో తెలిసిన వారు నీతో ఉంటారు, మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రేమించే వారిని వదులుకోవద్దు. ఎందుకంటే మురిగి కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు, నోరు జారే వారు జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే వారికి ఒక్కోసారి చెంపదెబ్బ కావాలి. ఎంతటి సున్నితమైన దారమైన తానంతట తాను తెగిపోదు. ఒకవైపు నుంచి లాగనిదే. అలాగే ఎంత గొప్ప బంధమైన తానంతట తానుగా విడిపోదు. మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నిస్తే తప్ప. బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారుంటే వారితో జీవన ప్రయాణం ప్రతిరోజు ఒక అగ్ని పరీక్షే. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకొంచెం అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడు ఎవ్వడు ఆలోచించడు. కేవలం నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. కాకి కోయిల రెండు అరుస్తాయి, కానీ కాకి అరిస్తే దాన్ని గోల అంటారు, కోయిల అరిస్తే దాన్ని పాట అంటారు. అందుకే ఆలోచించుకో. బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలిచేయవచ్చు. మన సంస్కారం చెప్తుంది మన కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి మన స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెప్తుంది మనకు ఎంత జ్ఞానం ఉందో. మనం చూసే చూపు చెబుతుంది మన మనసులోని ఉద్దేశం ఏమిటో. మన వినయం చెప్తుంది మనం నేర్చుకున్న విద్య ఎలాంటిదో. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అతుక్కోకపోవచ్చు, కానీ ఆ కొమ్మ బలంగా ఉంటే మాత్రం మళ్ళీ పూసే అవకాశం ఉంది. అలాగే భగవంతుడు కోరికలను తీర్చడేమో, కానీ అవసరాలను మాత్రం తప్పకుండా తీరుస్తాడు. ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే అందరికన్నా ముందు మేకలి జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే ముందు చేపలే శాప విముక్తులు కావాలి. తలక్రిందులుగా తపస్సు చేస్తేనే పరమాత్మ ప్రత్యక్షమయ్యేటట్లయితే ముందుగా గబ్బిలాలకే ఆ వరం దక్కాలి. మిత్రమా, ఈ విశ్వమంతా ఆత్మ ఉంది. నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ పరుగులు పెడితే ప్రయోజనమే లేదు. నీలో లేనిది బయట ఏమీ లేదు, బయట ఉన్నది అంతా నీలోనే ఉంది. నీతో నువ్వు గడుపు. అప్పుడే నువ్వు చేస్తున్న పనులు ఏంటి, నువ్వు ఎలా జీవిస్తున్నావు అనేది నీకు అర్థమవుతాయి. ఒంటరిగా నడవడం నీవు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. సులువుగా వచ్చింది ఏదైనా సరే దాని వాల్యూ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించిన దానికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. అది బంధమైనా, ధనమైనా, ప్రేమైనా, స్నేహమైనా. ఎందుకంటే విలువ తెలుసుకోలేని వాడు ఎప్పటికీ సంపాదించలేడు. ఒకవేళ సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి సంపాదించుకున్న వాడు వృధా చేయలేడు. ఒకవేళ వృధా చేసినా తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైన, ప్రేమైన, డబ్బైనా. నీళ్ళలో పడిన ప్రతివాడు మునిగి చనిపోడు. కేవలం ఈత రానివాడే మునిగిపోతాడు. అలాగే సమస్యలు పడిన ప్రతి ఒక్కరూ బాధల్లో మునిగిపోరు. ఓర్పు, నేర్పు లేనివారు మాత్రమే బాధల్లో కూరుకుపోతారు. వృత్తిని ప్రేమించాల్సిందే, కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒక దశలో మీ వృత్తి మీ నుంచి దూరం కావచ్చు.
మీ వృత్తిని మీరు వీడుకోలు పలికే రోజు రావచ్చు, కానీ నీ కుటుంబం మాత్రం నువ్వు ఉన్నంత వరకు నీతోనే ఉంటుంది. మరి అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. ఎందుకంటే చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. ఎందుకంటే నేటి సమాజంలో మోసం చేయడం తెలివైంది, జ్ఞాన పంచడం అమాయకత్వం అయింది, నిజాయితీగా బ్రతకడం తెలివి తక్కువతనమైంది. కాబట్టి శత్రువు వేసే బాణాలు తగిలిన వ్యక్తి నిద్రపోగలడేమో, కానీ మన అనుకున్న వాళ్ళు కుటిల బుద్ధితో వేసే బాణాలు తగిలిన వ్యక్తి మనస్సు గాయాలతో తూట్లు పడుతుంది. నమ్మకం అనే పునాది మీద అబద్ధాలనే ఇటుకలను పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజమనే చిరుగాలి దెబ్బకు అది పునాదులతో సహా కూలిపోతుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది మిత్రమా. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం నీవు బాగా నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళను, మీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయవద్దు. మిమ్మల్ని గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. ఒక స్త్రీ మగాడి వైపు మౌనంగా చూసి నవ్వుతూ ఉంది అంటే ఆ స్త్రీ అత్యంత ప్రమాదకరం మిత్రమా. ఆమె ఏ క్షణంలోనైనా సరే నిన్ను మోసం చేయగలదు. నీతో ఒక ఆడది తన బాధలు సమస్యలు తన విషయాలు నీతో పంచుకుందంటే ఆమె నిన్ను నమ్ముతుందని అర్థం. కాబట్టి ఆమెను ఒక సోదరిలా భావించి ఆమెకు ధైర్యాన్ని ఇవ్వండి. భర్తకి భార్య బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, కానీ భారం కాకూడదు. భార్య భర్తల బంధం అన్యోన్యం కావాలి, కానీ అయోమయం కాకూడదు. ఎందుకంటే అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాణాలు అవుతాయి. మనిషికి కావాల్సింది ప్రేమ ఆప్యాయతలు మాత్రమే. అవి ఉంటే చాలు. మనం ఉండేది గుడిసె అయినా సరే 5 స్టార్ హోటల్ లాగా కనిపిస్తుంది. మిత్రమా, అన్వేషించడం మొదలుపెట్టు. ఆత్మవిశ్వాసానికి పదును పెట్టు. ఇష్టపడటం నేర్చుకో. ఈర్ష్యపడడం మానుకో. ఉన్నంతగా ఆలోచించు. ఊహకు అందేలా ఆచరించు. ఋతువుల మాదిరిగా జీవితాన్ని అనుసరించు. ఎదగడం కోసం ఒకరితో పోల్చుకోకు. ఏకాగ్రతను అస్సలు కోల్పోకు. మిత్రమా, తిరిగి ఏది ఆశించకుండా చేసేది సహాయం అంటారు. నిజమైన సహాయం పూల సుగంధం లాంటిది. పుచ్చుకునే చేతుల్లో మాత్రమే కాదు, ఇచ్చే చేతులకు కూడా సువాసన అంటిపెట్టుకొని ఉంటుంది. మీ సహాయం అడిగిన వారిని ఎప్పుడూ చులకనగా చూడకండి. మీకు కూడా ఒకరి సహాయం అవసరం అవుతుంది అని గుర్తుపెట్టుకోండి. కలుపుకొని పోయే మనస్తత్వం నీలో ఉంటే అందరూ నీ వెంటే ఉంటారు. నాకే తెలుసు, నాకేం పట్టింది అనే అహం నీకు ఉంటే ఈ సమాజమే నిన్ను దూరం పెడుతుంది. నీకు ఎంత ఆస్తి ఉంది అన్నది కాదు, నీవు ఎంతమంది మనుషుల మనస్సుల్లో ఉన్నావు అనేది ముఖ్యం. ప్రతి ముగింపు ఒక నూతన ఆరంభం కోసమే. అన్ని ముగింపులు అద్భుతంగా ఉండకపోవచ్చు, కానీ మనకు చాలానే నేర్పిస్తాయి. ఆశలను నెరవేర్చుకోవడానికి ఒక నూతన అవకాశాన్ని ఇస్తుంది. నీ దగ్గర ఉండే ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. వస్తు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. రూపాన్ని చూసి మోసపోవద్దు, రూపాయిని చూసి మురిసిపోవద్దు. రూపమైన రూపాయి అయినా శాశ్వతం కాదు.
మనసులోని ప్రేమను రాగాలే శాశ్వతం. కొందరు డబ్బు ఉందని మిడిసిపడుతుంటారు. మరికొందరు అందం ఉందని ఎగిసిపడుతుంటారు. కానీ వారికేం తెలుసు అన్నిటికంటే గొప్పది గుణమని. డబ్బు కరిగిపోవచ్చు, అందం తరిగిపోవచ్చు. కానీ మనమున్నా లేకపోయినా తరగకుండా కరగకుండా ప్రకాశించేది మన నాణ్యమైన గుణం మాత్రమే. మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకొని పైకి చూస్తూ నడవకండి. కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది. అది ముళ్ళులా మీ కాలికి గుచ్చుకొని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం వల్ల వచ్చే బాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సంతోషం సీతకొక చిలుక లాంటిది. దానికోసం పరిగెత్తినంత కాలం మనకు అది దొరకదు. కానీ ఒకచోట ప్రశాంతంగా కూర్చుంటే ఖచ్చితంగా అది వచ్చి మనపై వాలుతుంది. పని పూర్తి చెయ్యాలి అని ప్రయత్నిస్తూ ఎదురుదెబ్బలు తింటూ ఎదిగిన వ్యక్తి ఎప్పటికైనా విజయం సాధిస్తాడు. అలా కాకుండా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండే వ్యక్తులు ఎప్పటికీ ఉన్న చోటే ఉండిపోతారు. నీకు పని పూర్తి చెయ్యాలన్న తపన లేనప్పుడు ఎవరు నీకు సహాయం చేయలేరు. ఎలాగైనా పని పూర్తి చెయ్యాలని కంకణం కట్టుకొని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది. అనుభవం అంటే భూమి పుట్టక ముందు పుట్టడం కాదు. ఏదైనా మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తి మనసు నొచ్చుకోకుండా లేదా అని ఆలోచించి మాట్లాడే బుద్ధి ఉండడం. అది లేనప్పుడు ఎంత వయస్సు ఉన్నా అనుభవం ఉన్నా వ్యర్థం. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కరణ బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని నీడలోనే నిలబడతారు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే కోపం వెనుకున్న బాధను తెలుసుకుంటే బంధం నిలబడుతుంది. అలా ఉండగలగడానికి మనకు కావలసిన ఆయుధాలు చిరునవ్వు, మౌనం. చిరునవ్వు, మౌనం రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మౌనంతో చాలా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతని కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. అది ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తారు. ఆయుధం కన్నా పదునైనది మాట. ఆ మాట ఆలోచనాత్మకంగా ఉండాలి, కానీ అవమానించేలా ఉండకూడదు. మన మాటలు ఎదుటి వారిని ఉత్తేజపరిచేదిగా ఉండాలి, కానీ వెటకారంగా ఉండకూడదు. అర్థం చేసుకునేలే ఉండాలి, కానీ ఆ వ్యక్తిని కించపరిచేలా ఉండకూడదు.